అండి, ఇవాళ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇందులో పసుపు, ఉప్పు, ఆయిల్ వేసానండి. బాగా ఉడుకుతుంది. మిక్సీలో అయితే కొద్దిగా కొత్తిమీర, ధనియా పౌడర్, మిరియాలు కంపల్సరీ వేస్తానండి. కొత్తిమీర వేసాను, ధనియాల పొడి, మిరప్పొడి, ఇంకా పసుపు, రెండు ముక్కలు కొబ్బరి, అల్లం పేస్ట్ వేసాను. అంతేనండి. టమోటా, ఎర్రగడ్డ అవన్నీ మామూలే కదా, అవి వేసాను. మిక్సీ వేసానండి. ఈ చికెన్ బాగా వేగాక తర్వాత మసాలా వేసి సిమ్లోనే పెట్టి వేయించాలండి. చూడండి, కరివేపాకు అయితే వేసాను. ఇప్పుడు నేను బాగా వేగిన ఆయిల్లో కొద్దిసేపు వేగితే నీచు వాసన పోతుందండి. నేనైతే కొద్దిగా మిరప్పొడి అండి ఆయిల్లోనే వేయించితే కన్నా బాగా చికెన్ అయితే టేస్టీగా వస్తుందండి. పిల్లలు కారం ఎక్కువ తినాలి కాబట్టి నేను లైట్గానే వేస్తాను ఎప్పుడైనా అండి. మసాలా అయితే వేసానండి. చూడండి, చికెన్ ముక్క చూడండి ఎంత బాగా వేగింది, రెడ్ కలర్లో. మసాలా కూడా బాగా వేగి ఆయిల్ మొత్తం బయట వచ్చేయాలండి. అప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఆయిల్ అంతా ఎలా వచ్చేసిందండి బయట. ఎంత బాగుంది కదా, చూస్తేనే నోరూరిపోతుంది. చూడండి చూడండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. దోశలేకైతే ఇంకా అదిరిపోతుంది. చూడండి, కొద్దిగా ఆచి చికెన్ మసాలా వేస్తున్నాను. నేను ఎప్పుడైనా ఇదే అండి వేసేది, నేను వేరేది వేయను. గరం మసాలా కొద్దిగా, అంతే, ఎక్కువ వద్దు. ఇంకా 2 minutes అండి, అలా మూత పెట్టేద్దాం అండి. వాటర్ కొద్దిగా పోసుకునేద్దామండి. ఈరోజు చూడండి, చాలండి. ఇంకా ఉడికిపోతే అయిపోద్దండి, దింపేద్దాం. 5 minutes అయితే ఉడకనిద్దాం. అండి, చికెన్ పులుసు అయితే ఉడికిపోతుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నోరు ఊరిపోతుంది. అయితే కాలిపోయిందండి. దీన్ని అయితే 2 పక్కల కాల్చుకుంటాను నేను, కొందరైతే కాల్చరు అండి. చికెన్ పులుసు అయితే బాగా ఉడికిపోయిందండి. ఆయిల్ మొత్తం చూడండి, ఇక్కడ మొత్తం పైకి వచ్చేసిందండి. టేస్ట్ చూద్దామండి ఇంకెలా ఉందో అండి. ఎంత బాగుందండి చూడండి, టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మిరియాలు ఇవన్నీ వేస్తే కన్నా కమ్మగా ఉంటుంది. దోశ లేకపోతే అద్దరిపోతుంది. చూడండి, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. హాయ్ అండి, నేను దోశ వేస్తున్నాను. చికెన్ చేశాను కదండి, దీంట్లో దోశ చేస్తున్నానండి. ఆయిల్ వేద్దాం. దోశ కాలనిద్దామండి. రెండవ దోశ ఇప్పుడు చిన్న దోశ వేస్తానండి. ఆయిల్ కూడా వేసుకునేద్దాము. మా దోశ పెనం కొని ఇంకా 2 months అయితే కరెక్ట్గా 8 years అవుతుందండి. అయినా కూడా మా దోశ పెనం చూడండి, దోశ అతుక్కోకుండా ఎంత నీట్గా వస్తుందో. నేను చపాతీ కూడా ఇందులోనే కలుస్తాను, అయినా కూడా దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి.
అయితే నేను హైదరాబాద్లో కొన్నానండి. 8 ఇయర్స్ అవుతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. లైఫ్ బాగా వచ్చింది. హాయ్ అండి, చూడండి మా అబ్బాయి కూడా రైస్ తింటున్నాడు. చూడండి చికెన్ ముక్కలు అయితే మసాలా అయితే ఎంత బాగా పట్టిందండి. చూస్తేనే తినేద్దాం అనిపిస్తుంది. దోశ కొద్దిగా రైస్ కూడా పెట్టుకున్నాను. అండి టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. మా చిన్నోడైతే వచ్చేసాడు చూడండి రెడీగా. చూడండి ముక్కండి, చూడండి అద్దరిపోయింది. ఎంత కమ్మగుందో, ఇలా ముంచుకొని తినేస్తాను నేనైతే. ఎంత టేస్టీగా ఉంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చికెన్ అయితే పర్ఫెక్ట్గా. చూడండి పెద్ద బా చూడండి మా అబ్బాయికి పెడుతున్నాను చూడండి. బాగా గ్రేవీ బాగా అద్దితేనే తింటాడు మా పెద్ద అబ్బాయి అయితే ముక్క. ఎలా ఉంది నాన్న? సూపర్ మమ్మీ. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.